ఈ శాండ్విచ్ మేకర్ అయితే మేము కొన్ని దాదాపు ఒక 10 ఇయర్స్ అవుతుంది. ఇది ఒకటి ఉంటే చాలండి, స్నాక్స్ ఈజీగా చేసుకోవచ్చు. శాండ్విచ్ మేకర్లో ఏంటంటే బ్రెడ్ ఉంటే ఏ కర్రీతో అయినా ఇలా శాండ్విచ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. అండ్ 2 మినిట్స్లో అయిపోద్దండి. బ్రెడ్ పైన కొద్దిగా బటర్ని అప్లై చేసుకోవాలి. ఆలూ కర్రీ అనేది పెట్టాను. ఆలూ కర్రీ బదులు మనం ఏ కర్రీ అయినా పెట్టుకోవచ్చు. క్యారెట్ కర్రీ, ఇంకేదైనా ఏ కర్రీ అయినా పెట్టుకోవచ్చు. చికెన్ కీమా, మటన్ కీమా అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇది శాండ్విచ్ మేకర్ అన్నమాట. ఇది ఫస్ట్ అయితే హీట్ చేసుకోవాలి మనం. అందులో కొద్దిగా బటర్ అనేది వేయాలి. అండ్ తర్వాత అందులో మనం ఇలా స్టఫ్ చేసుకున్న బ్రెడ్ అయితే పెట్టాలి. ఆ పైన కూడా చూడండి, నేను కొద్దిగా బటర్ అనేది పెట్టిన తర్వాత క్లోజ్ చేసుకున్నప్పుడు కట్ మని సౌండ్ వస్తుంది. అంతే అండి, స్విచ్ ఆన్ చేసుకోవడమే. ఇది ఒక 2 మినిట్స్ కూడా పట్టదివ్వండి. తర్వాత గ్రీన్ లైట్ అనేది వస్తుంది. గ్రీన్ లైట్ అనేది వచ్చిన తర్వాత మనం ఓపెన్ చేసి తీసుకోవడం. చూడండి, దీన్ని కట్ చేసుకోవాలి. అంతే అండి, చాలా బాగుంటుంది. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు.